నమస్కారం అండి. రీసెంట్గా ప్రణయ్ అమృత ఈ మర్డర్ కేసు జడ్జిమెంట్ వచ్చింది కదా, ఎలా అనిపించింది మేడం ఆ జడ్జిమెంట్ చూస్తే? అంటే 50% తృప్తి ఉంది. వేశారు వాళ్ళని కూర్చోబెట్టి లోపల కూర్చోబెట్టి ఒక్కొక్కరికి జీవిత ఖైదు వేసి వాళ్ళని లోపల కూర్చోబెట్టి సుఖంగా తిని పడుకోండిరా బాబు, మేము మేపుతాము, బయట తిరుగుతుండంటే వాళ్ళు వీళ్ళు మమ్మల్ని నేపుతున్నారు అన్నట్లుగా చట్టస్థానాలే కానీ న్యాయస్థానాలే కానీ చేశాయి. అంటే ఉరి శిక్ష అంటే వేశారు కానీ ఉరి శిక్ష కూడా తక్కువే మనిషికి. ఉరి శిక్ష వేయద్దు. ఎవరో కన్న కొడుకుకి ఇళ్ళలా ఉరి శిక్ష వేసి చంపుతారాయా? ఎవరో కన్న ప్రణయ్ని ఇళ్ళలా గొంతు కోసి చంపుతారాయా? అంటే న్యాయస్థానం నుంచే కదా మనకు ఆ విధంగా వచ్చింది. న్యాయస్థానం కూడా అలా ఆలోచించకుండా ఇటువంటి అమాయకులైనటువంటి ప్రజలను చంపే వాళ్ళని చెయ్యి తీసేయాలి, కాలు తీసేయాలి. బ్రతకంటారా నా కొడుకులారా అని రోడ్డు మీద వదిలేయాలి. అమాయకులైనటువంటి ఆడవాళ్ళని అగాత్యాలు చేసి అత్యాచారాలు చేసి 9 నెలల పిల్ల దగ్గర నుంచి 90 ఏళ్ల ముసలాళ్ళ వరకు కూడా వదలకుండా నానా బీభత్సాలు చేసి నానా నరకాలు పెట్టి ఆడవాళ్ళని చంపుతున్న వాళ్ళకు కూడా కాళ్ళు చేసి రోడ్డు మీద వదిలేయాలి. అది చూసినప్పుడైనా ఎదుటి వ్యక్తికి భయం వస్తుంది. ఏంటంటే ఇప్పుడు అడుకుంటున్నాడు అనుకో, వాడు కాలు చేయి పోగొట్టుకొని అరే వీడు కాలు చేయి ఎందుకు లేదురా, ఎవడో వీడు ఏదో చేస్తాడు, వీడు ఆడవాళ్ళ జోలిపోయినా ఒక ప్రాణాన్ని తీసినా కానీ ఇటువంటి శిక్షలు ఉంటాయి అనే ఒక భయం అనేది మన ఇండియన్ కంట్రీలో ప్రజలకు రావాలి అంటే ఇప్పుడు మొగుడు ఏదో చేస్తేనో లేదంటే పిల్లలు ఏదో చేస్తేనో ఆడవాళ్ళు చంపుతున్నారు, మగవాళ్ళని నన్ను పిల్లల్ని. ఇది కాదు లెక్క. ఇటువంటి క్రూరంగా చంపేటటువంటి ఈ క్రూరమైన మృగాలకి బుద్ధి రావాలి. ఇక మీద ఎటువంటి మృగం ఇటువంటి అఘాయిత్యాలకి ఇటువంటి హత్యలకి పాల్పడకుండా ఉండాలి అంటే అలా చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడాను వాళ్ళకి హెల్ప్ చేసినటువంటి హెల్పర్కి కూడాను కాలో చెయ్యో తీసేసి రోడ్డు మీద వదిలేయాలి. వాళ్ళు 10 మంది కానీ లేకపోతే 15 మంది కానీ. ఇప్పుడు 7 అయ్యారు, ఇక్కడ 6 అయ్యారు. 6గురిలో 5గురికో వేశారు. తర్వాత ఒకటి ఉరి ఇట్లా ఆ ఉరి కూడా వేయొద్దు, జీవిత ఖైదు వేయొద్దు. కాలో చేసి ఆ 7గురికి రోడ్డు మీద వదిలేయి. అక్కడ తెలిసిద్ది. ఎందుకంటే వాడు భార్య పిల్లలకు బరువు అవుతాడు, కుంటివాడు అయిపోయాడు, చేతితో బతుకుతామంటే పని రాదు, కాలుతో తిరుగుతామంటే కాలు లేదు. ఇక అక్కడ వాడు ఎక్కడ అడుక్కోవాలి? రోడ్డు మీద అడుక్కోవాలి. రోడ్డు మీద ఎండకో వానకో చలికో అల్లాడుతూ ఉండాలి. వాళ్ళు చేసిన తప్పు ప్రతి క్షణం గుర్తు తెచ్చుకుంటూ ప్రతి క్షణం నరకవందు నుంచి చావాలి. కానీ రేపొద్దునే ఉరి చేస్తారంటే వాళ్ళ నైట్ నిద్రపోకుండా ఉంటే రేపొద్దున ప్రశాంతంగా నిద్రపోతాడు. వాడు ఏంటంటే రేపొద్దున 5 దాటితే నిద్రపోతాడు. ఒక అరగంట కొట్టుకుంటుంది ప్రాణం ఉరి తీస్తుంటే. కాకపోతే ఈ జీవిత ఖైదు పడిన వాళ్ళకి ఏంటంటే వెన్నులో వణికే పుడుతుంది, కానీ వాళ్ళ ప్రాణాలు పోవు, వాళ్ళ ప్రాణాలు ఉంటాయి. ఇది కాదు కావాల్సిన తీర్పు, ఇది కాదు జనాలకు కావాల్సిన న్యాయం. ఆ అమృతకి కావాల్సిన న్యాయం అది కాదు, ఆ ప్రణయ్ తల్లిదండ్రులకు కావాల్సిన న్యాయం అది కాదు. కొన్ని ఆ ప్రణయ్ తల్లిదండ్రులకు ప్రణయం తీసుకొచ్చి ఇవ్వండి, వదిలేద్దాం. కొన్ని ఆ పసివాడికి నానం తీసుకొచ్చి ఇవ్వండి, వదిలేద్దాం. కొన్ని అంత ప్రేమించి అంత స్కూల్లో క్లాస్ పెట్టిన అని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఆ ప్రేమికుడిని ఆ ఇష్టపడి చేసుకున్న ఇష్టసకుడిని భర్తని తీసుకొచ్చి వదిలేద్దాం. ఈ ప్రణయ్ రాడు. ఈ ప్రణయ్ రానప్పుడు వీళ్ళు ఈ రకంగా జైల్లో మగ్గుతూ ఇలా ఉరికంబాలకు ఏలాడపడుతూ చచ్చిపోవాల్సిన అవసరం, బ్రతకాల్సిన అవసరం. అంటే రీసెంట్ గా చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పరువు హత్యలు ఎక్కువ అయిపోయినాయి. వీటి గురించి ఏం చెప్తారు మేడం? పరువు ఎందుకయ్యా? పరువు ఎక్కడయ్యా? నీ పరువు, నీ కూతురు వేరే వాడికి వెళ్ళిపోతే నీ పరువు పోతుందా? ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకో. 4 ఏళ్ళు పెట్టుకుంటా, 3 ఏళ్ళు పెట్టుకో. చక్కగా వాళ్ళకి 2-3 పిల్లలు పుడతారు. శుభ్రంగా వాళ్ళని చూసుకుంటూ బ్రతికాయి. నీ ఆస్తులు నిన్ను చూసుకుంటా ఉంటాడు. నీ కూతురికి నీకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే అప్పుడు ఉంటుందా నీ పరువు? అప్పుడు నీ కూతుర్ని వాడు ముక్కలుగా నరిగితే అప్పుడు ఉంటుందా నీ పరువు? 3 పిల్లలు పుట్టిన తర్వాత వాడు చంపేసేసి లోపల కూర్చుంటే అప్పుడు ఉంటుందా నీ పరువు? ఆ పిల్లలు అనాథలు అయిపోయి వాళ్ళు నీ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంటే ఇటు పక్కన కూతుర్ని కోల్పోయి అటు పక్క అల్లుడు జైల్లో ఉండి ఈ పసివాళ్ళని చూసుకుంటూ నీకు అప్పుడు ఉంటుందా పరువు? అప్పుడు లేని పరువు ఇప్పుడేంటయ్యా నీకు? ఏ కూతుర్ని కంటే గారభంగా పెంచుకుంటే ప్రేమించిన పెళ్లి చేసుకోవద్దా అమ్మాయి? పెళ్లి చేసుకోవడం ప్రేమించడం తప్పు కాదు. ఇటువంటి పరువు అంటూ ప్రతిష్ట అంటూ పోయి తల పొగరతనానికి పోయి మరొక మారుతీరావు కావద్దు ఏ ఆడపిల్ల తండ్రి, మరొక అమృత కావద్దు ఏ ఆడపిల్ల, మరొక ప్రణయ్ కావద్దు ఏ అబ్బాయి కూడా. అలా కాకుండా ఉండాలి అంటే ఇటువంటి హత్యలు ఆగిపోవాలి అంటే కాలు చెయ్యి తీయడమే సరైన న్యాయం. ఓకే మేడం, థ్యాంక్ యూ.